ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. నీ ఆత్మతో ప్రభా మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. నీ వాక్కు కొరకు వేచి ఉన్న ప్రభా ప్రతి ఒక్క ప్రజలను ప్రభా మీరు తాకండి. నీ వాక్య వెలుగులో మా జీవితాలను వెలిగించండి అయ్యా. ఈ రాత్రి వేళ మాకు మా అందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని అయ్యా మమ్మల్ని నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి అయ్యా. నీవు మహిమ పొందండి ప్రభువా, నీవు మహిమ పొందండి ప్రభువా. నీవు మాట్లాడితే మాకు మేలయ్యా, నీవు మాతో మాట్లాడితే ప్రభువా మాకు ఆశీర్వాదం ప్రభువా. ఈ రాత్రి వేళ ప్రభువా మాతో అందరితో నీవే సూటిగా తేటగా మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము ఈ రాత్రి వేళ ధ్యానం చేసుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేసేదను. చాలు. విచారము కొట్టివేసి వారికి నేను ఆనందము కలుగు చేసేదను. ఈ రాత్రి వేళ విచారం అంటే పైకి నవ్వుతా ఉన్నా సరే హృదయంలో విచారం. కొంతమంది చూస్తే మనం అంటా ఉంటాం, ఏంట్రా మొఖమాట పెట్టుకున్నావు, ఏమైందిరా నీకు అంత బాధ వచ్చి పడింది నీ మీదకి, ఏమైంది నీ పరిస్థితి అని చెప్పరు. ఆ హృదయంలో ఉన్న బాధ ముఖంలో కనిపిస్తూ ఉంటే దాన్ని విచారం అని అంటారు. ఏమండి, గొల్లున ఏడ్చేసి ఆ భారం దిప్పేసుకోవచ్చు, కానీ అంతకన్నా ఏమండి ఒక మెట్టు ఎక్కువ అన్నమాట ఇది విచారం. పదే దాన్నే తలుచుకుంటూ పదే దాన్ని ఆలోచన చేసుకుంటూ అండి హృదయంలోకి భారంగా జీవితం అంతా కష్టంగా ఉండేది విచారం. ఆ విచారాన్ని ప్రభు అంటున్నాడు ఇర్మియా భక్తుడి ద్వారా, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ అనేకుల యొక్క జీవితంలో విచారం అనేది ఉంది. దేనికని మానవుని యొక్క జీవితంలో ఈ విచారం కలుగుతుంది అని అంటే, దేనికని కలుగుతుందంటే మనకి మంది అనుకున్నది పోతే అండి, మన సొంతం అనుకున్నది మనకు దూరం అయిపోతే అంటే విచారం కలుగుతుంది. సమూయేలు గ్రంథంలో ఉంటుంది కదా, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వాక్యంలో సౌలు అంట విచారముతో ఉన్నాడంట. దేని కొరకు? తనవైన గార్భవములు చదవండి. నీ గార్భవములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. సమూయేలు అన్నాడు, నువ్వు విచారపడబాకయ్యా, నీ ముఖం అటు పెట్టుకోబాకు, నువ్వు విచారపడబాకు. నీది అనుకున్నది పోయింది అనుకున్నది దేవుడు నీకు ఇచ్చాడు, కానీ వాటిని ఎక్కడికి వెళ్ళాలో ఆ ఇంటికి ఖుషి ఇంటికి అది పంపించేశాడు, కానీ నువ్వు విచారం పడబాకు, నీతో నేను మాట్లాడాల్సి ఉంది అన్నాడు. దేనికని సౌలు అక్కడ విచారం పొందుతున్నాడంటే పోగొట్టుకున్నాడు తనదైంది. తనాది అనుకున్నది పోయినప్పుడు మానవ యొక్క జీవితానికి ఏమొస్తుందంటే విచారం వస్తుంది. ఈ రాత్రి వేళ నీది కూడా నాకు కావాలి అనుకున్నది ఏదైతే నువ్వు కోల్పోయావో, నేను చేయగలను అనుకున్నది ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో మనకు విచారం వస్తుంది. ఒక మనిషిని పోగొట్టుకోను, ఏమండి, ఒక మనిషికి దూరం అయ్యో, ఒక మనిషిని ద్వేషించో, ఏమండి, విచారం అనేది మన జీవితాల మీద వస్తుంది. ఈ రాత్రి వేళ ప్రభు అన్నాడు, నీ విచారము కొట్టివేసి నీకు ఆనందము కలగజేసేదను. ఎలా కలగజేస్తావు ప్రభు? నేను పోగొట్టుకున్నది నీకు దొరికేలా చేస్తాడు ప్రభు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది దొరికిందయ్యా సౌలు, నువ్వు బాధపడబాకు అని అలనాడు సమూయేలు మాట్లాడిన విధంగా ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో దేవుడు దాన్ని దొరికేలా చేస్తాడు. ఏదైతే నువ్వు అందుకోలేవు అనుకున్నావో అది అందుకునేలా ప్రభు చేస్తాడు. ఏదైతే నువ్వు కోల్పోయాను, నేను కోల్పోయానుకుంటున్నావో అది మరలా నీకు అనుగ్రహించి ప్రభు మరలా నిన్ను నిలబెట్టి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి వేళ మానవుని యొక్క జీవితంలో ఆశ, ఈ హృదయం నిండా ఆశ ఉంటుంది. ఒకరి మీద ఒక ఆశ పెట్టుకుంటాం, ఒకరి మీద ఒక కోరిక పెట్టుకుంటాం, ఇవిలే నా ప్రాణం అనుకుంటాం. సాతాను గడు ఏం చేస్తాడంటే వాళ్ళనే వాడుకుంటాడు అండి. వాళ్ళ ద్వారానే నీకు గాయాన్ని కలగజేస్తాడు, వారి ద్వారా నీకు బాధను కలగజేస్తాడు.
తనదైన ఆ గర్భంలో పోయినప్పుడు తను ఏ విధంగా అయితే బాధపడుతూ విచారంగా మొహం పెట్టుకున్నాడో, ఈ రాత్రి వేళ అనేకుల యొక్క మొఖాల్లో కూడా విచారాలు కనిపిస్తూ ఉంటాయి. ఏం పోగొట్టుకున్నారు? అట్లా పెట్టుకున్నావు మొఖం అంటారు. ఏమండి, ఏం పోగొట్టుకున్నావు? మొహం అట్లా పెట్టుకున్నావు. 10 రూపాయలు పోతే చాలు మన మొహం ఎట్ట అయిపోద్ది? వాడిపోయిన అట్టికాయలాగా అయిపోద్ది. 10 రూపాయలే కదరా బాబు, నేను ఇస్తానులే, ఇదిగో 20 రూపాయలు తీసుకుంటే 20 రూపాయలు తీసుకొని దాన్ని జేబులు పెట్టుకొని పోయిన 10 రూపాయల గురించి ఆలోచుకుంటూ ఉంటారు. లేదే, అది ఆ 10 రూపాయలు కూడా ఉంటే వచ్చిన 20 రూపాయలు కలిపి 30 రూపాయలు అయ్యాయి. ఏమండి, దేవుడు నీకు ఇచ్చినా సరే 200లుగా ఇంకా పోయిన 10 రూపాయల మీద మనకు ఆలోచన. ఈ రాత్రి వేళ ప్రభు అన్నాడు, పోగొట్టుకున్నది ఏదైతే ఉందో అది నీకు దొరుకును, దాని ద్వారా నీకు మరలా నీ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. రెండోదిగా నెహెమ్యాని చూసి రాజు అంటున్నాడు, రాజు దేనికని మానవుని యొక్క జీవితంలో విచారంలో వస్తున్నాయి అంటే 2వ అధ్యాయంలో చూడండి, 1వ వాక్యంలో అర్తహషస్త రాజు నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయము దుఃఖము చేత అది కలిగినదని నాతో అనగా అప్పుడు అయ్యా పాడైపోయిందయ్యా మా జీవితం, పాడైపోయినాయి మా గుమ్మాలు, పాడైపోయి మా యొక్క సమాధులు, పాడైపోయిన జీవితాన్ని చూసి, పాడైపోయిన భవిష్యత్తు, పాడైపోయిన గతాన్ని చూసి దుఃఖపడుతూ మన ముఖాలు ఎలాగోనంటే విచారం. మానవుని యొక్క జీవితానికి విచారం ఎక్కడ వస్తుంది? పాడైపోయినప్పుడు వస్తుంది. అంటే బాగా పలుకుతున్న మైక్ పాడైపోయింది అనుకోండి, పని చేయట్లేదు అనుకోండి, ఏమైపోతుంది? అమ్మ ఇదేంటి పని చేయట్లేదు, విచారం. బాగా తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, ఏమైంది? విచారం. అమ్మ ఏంటిది ఆగిపోయింది ఫ్యాన్, ఎట్లాగా ఇప్పుడు? విచారం. మానవుని యొక్క జీవితానికి విచారం ఎట్లా పాడైపోతున్నాయి. పనిముట్టు పాడైపోతే మళ్ళీ బాగు చేసుకోవచ్చు, కానీ జీవితం పాడైపోతే బాగు చేసుకోలేం. జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవుని చేతిలో పెడితే, ప్రభువు చేతిలో పెడితే ప్రభు దాన్ని సరిచేస్తాడు. కానీ ఈనాడు అనేక జీవితాలు పాడు చేసుకొని పాడైపోయిన బతుకులైపోయి అంధకారమైన పరిస్థితులకు వెళ్ళిపోయి, ఎవరు మా జీవితాన్ని కట్టగలరు, ఎవరు మాకు మరలా జీవితాన్ని ఇవ్వగలరు, ఎవరు మిమ్మల్ని బాగు చేయగలరు అని బాధపడే వాళ్ళు అనేకులు. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాయా? వెళ్ళాను ప్రభువా. ఏం కనిపిస్తుంది? సారి కనిపిస్తుంది ప్రభువా. ఏం చేస్తున్నాడు కుమ్మరివాడు? సారి మీద కొండను పెట్టాడయ్యా, మట్టిని పిసికాడు, ఆ మట్టిని పెట్టాడు, ఆ ముద్దను రూపం వచ్చేలాగా శిల్పలాగా చేశాడు, చక్కగా ఒక కొండను చేశాడయ్యా. ఏమైంది? చేతిలో పగిలిపోయిందయ్యా కొండ. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ పిసికాడయ్యా, మళ్ళీ ముద్దను తీసుకెళ్ళి దాని మీద పెట్టాడు, మళ్ళీ సారి తిప్పాడు, మళ్ళీ దాన్ని మహిమ కలిగిన కొండగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో ఉంటే, ఏమండి, ఆయన చేతిలో ఉంటే మనం తప్పిపోయినా సరే మన సరైన మార్గంలో తీసుకొస్తాడు. మనం కృంగిపోయినా సరే మనల్ని ఆదరించి లేవనెత్తాడు. మన విచారంలో ఉన్నా సరే మన హృదయాలకి ఆ యొక్క విచారం నుండి కొట్టివేసి, ఆ దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని, ఈ గత కాలంలో మాకు మంచి ఆరోగ్యం ఉందండి, ఇప్పుడు మా ఆరోగ్యం పాడైపోయింది. గత కాలంలో మాకు మంచి స్థితి ఉంది, అందరికి ఇచ్చే స్థితిలో మేము ఉండేవాళ్ళం, ఇప్పుడు అందరిని అడిగే స్థితిలోకి మేము వచ్చాం. మా ఆర్థిక వ్యవస్థ పాడైపోయిందండి. గతకాలం మా కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళం, మా కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా ఈ కుటుంబంలో ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో. కానీ ఈనాడు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోలేని పరిస్థితి, మనసారా మాట్లాడుకోలేని పరిస్థితి, అసమాధానకరమైన స్థితి పాడైపోయింది మా కుటుంబ ఆత్మీయ స్థితి. రాత్రి వేళ పాడైపోయిన దాన్ని ప్రభు చేతిలో పెడితే దాన్ని బాగు చేస్తాడు. ప్రభు మరలా కడతాడు దాన్ని. మరలా ఆ కుమ్మరివాడు ఏ విధంగా అయితే సారి మీద మట్టి ముద్ద వేసి మరలా తిప్పి మహిమ కలిగిన ఆ కొండను మళ్ళీ చేశాడు. ఈ రాత్రి వేళ నీ కుటుంబాన్ని, ఈ రాత్రి వేళ నీ ఆర్థిక పరిస్థితిని, ఈ రాత్రి వేళ నీ అనారోగ్య పరిస్థితిని దేవుడి చేతిలో పెట్టు. దేవుడు మరలా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు,
దేవుడు మరలా నీ ఆర్థిక పరిస్థితిని క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చి, నీ అక్కర్లన్నింటిని తీర్చి, ఆయన మరలా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా నీకు అనుగ్రహిస్తాడు. పాడైపోయిన దాన్ని మనం చూసుకొని ఏమైపోతామంటే బాధ, విచారం. అలాంటి నెహెమ్యా స్నేహితులు వచ్చారు ఇద్దరు. ఎరా బాబు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం తిన్నారు, ఏం తినలేదురా, ఇదిగో ఈ కాయలు తినండి, కూర్చోండి. ఏంట్రా ఎలా ఉంది, మన పట్టణం ఎలా ఉంది, మా యెరూషలేం ప్రాకారం ఎలా ఉంది, యెరూషలేంలో ఎలాగ ఆరాధన చేస్తున్నారు, యెరూషలేంలో ఏ విధంగా సంతోషంగా మన వాళ్ళందరూ కలుస్తున్నారా, వాళ్ళు కలుస్తున్నారు, వీళ్ళు కలుస్తున్నారని ఉత్సాహంగా ఈ నెహెమ్యా అడుగుతుంటే వాళ్ళిద్దరు కూర్చొని విచారంగా చెప్తున్నారు ఆయనకి, ఇంకెక్కడ యెరూషలేం రా, యెరూషలేం పట్టణాలు, యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినాయి. మన సమాధులుండి, మన పితరుల సమాధులుండి పట్టణం మసిపట్టిపోయింది, బూడిదైపోయింది, నేలమట్టం అయిపోయింది అనేపాటికి నెహెమ్యా హృదయము వేదన, ముఖములో విచారం కనిపిస్తుంది. గొప్ప కూలిపోయాడు, వేదన పడుతున్నాడు. ఈ రాత్రి వేళ మన జీవితాల్లో కూడా మనం కట్టుకున్న మేడ, మనం కట్టుకున్న కుటుంబం, మనం కట్టుకున్న ఆర్థిక పరిస్థితి, మనం సంపాదించుకున్న ఆరోగ్యం మొత్తం పాడైపోయినప్పుడు మన జీవితంలో కూడా విచారం కలుగుతుంది. దాచుకున్న డబ్బు అంతా బ్యాంకులో వేసి ఎవడో ఒకడు వస్తాడు మోసగాడు, నేను మీకు ఎంత ఇస్తా అంటాడు. ఆ బ్యాంకులో వేసిన డబ్బు తీసుకెళ్ళి ఇడి చేతిలో పెడతారు, మొత్తం పోద్ది, మళ్ళీ తిరిగి రాని పరిస్థితి అయిపోద్ది. ఏమండి, పాడైపోయింది, ఇక ధనం మళ్ళీ రాదేమో. నీ పరిస్థితిని దేవుడి చేతిలో పెడితే ఏమండి, ప్రభు మనకి మరలా ఆ స్థితిని కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. నా పితరుల యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను, నా పితరుల యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా, సంతోషముగా నుండుటకు ఇది సమయమా అని ఆనాడు నెహెమ్యా పరరాజునడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభు అడుగుచున్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా, ఓ సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ, రాకడా గురుతులని తెలుసుకోవా, తినుటకు తాగుటకు ఇది సమయమా, ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. ఉన్న పాటున ఏమండి, కష్టపడి రోగుల్ని బాగు చేసి వెళ్ళింది పాపం. కాసేపు పడుకొని వద్దాం పాపం ఆ హాల్లో, ఏమండి, అలా నిద్రలోకి వెళ్ళగానే ఇలా పాపిష్టి మోకొచ్చి మీద పడి పాడు చేసి తన జీవితాన్ని పతనం చేసేసారు.
ఈ రాత్రి వేళ అనేకుల జీవితాలు పాడైపోతున్నాయి. ఏనాడు ఎవరో, ఎప్పుడు ఎవరో, ఎక్కడ ఎవరో, ఎలా ఎవరో తెలియదు. క్షణంలో మనిషి యొక్క జీవితం పతనం అయిపోతుంది. రాత్రి వేళ ప్రభు చేతిలో మనం లేకపోతే, ప్రభు కౌగిలిలో మనం లేకపోతే, ప్రభు పాదాల యొద్ద మనం లేకపోతే పాడైపోయిన మన జీవితాన్ని మరలా బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు లోకంలో. పాడైపోయిన మన యొక్క ఆత్మీయ పరిస్థితిని మరలా బాగు చేసేవాళ్ళు ఎవరో లేరు ఈ లోకంలో. ప్రభు మాత్రమే. ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన చేతిలో మనం ఉండాలి. నెహెమ్యా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా మా దేశానికి మరలా తీసుకెళ్ళయ్యా, పాడైపోయిన పట్టణాన్ని మరలా కట్టడానికి నన్ను ఒక సాధనంగా వాడుకోయ్యా, మా పాపాలు క్షమించు, నా పితరుల పాపాలను క్షమించు అని ప్రార్థన చేసుకున్నాడు. మరలా ప్రాకారాన్ని కట్టడానికి నెహెమ్యాను వాడుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి వేళ పాడైపోయిన నీ జీవితంలో కూడా దేవుని యొక్క చేతిలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని చేతిలో నీ పరిస్థితిని పెడితే దేవుడు ఆ పరిస్థితిని ప్రతికూలంగా ఉన్న ఆ పరిస్థితిని అనుకూలంగా దేవుడు మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనికని మానవుని యొక్క జీవితం మీదకి విచారములు వస్తున్నవి అనంటే, మూడవదిగా పాప భారం. పాప భారం మానవుని యొక్క జీవితంలో తెలిసి చేశారో తెలియక చేశారో, ఏదైతే ఆ పాపాన్ని చేస్తామో ఆ పాప భారం మన హృదయాల్లో నింపబడి ఉంటుంది. పాప భారం మన హృదయాల్లో నింపబడి ఉంటుంది. ఆ పాపం నుంచి విడుదల మనకి ఎవరిస్తారు, ఎలా ఇస్తారు అని దేవుని వద్దకు వచ్చి, ప్రభువా నేను పాపం చేశానయ్యా, నిజంగా ఒప్పుకొని క్షమించమని అడిగి ప్రభు యొద్ద నుంచి ఆ క్షమాపణ పొందుకొని తన యొక్క జీవితాన్ని కట్టుకుంటే బాగుంటుంది. వేషధారణ జీవితం, పైన అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికల పడతాడు. అతిక్రమం దాచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు జనులు. ఎన్నిసార్లు దాచిపెడతావు? ఎవరు దాచిపెడతావు? ప్రభువు తెలియదా? ఆయనకి మరుగైనది ఏదీ లేదు. నువ్వు నీ మనసులోకి ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరుగున్న దేవుడు. ఈ రాత్రి వేళ నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, ప్రభు అది చేద్దాం అనుకున్న బీజం పడినప్పుడే, అది వేరుగా ఉన్నప్పుడే ప్రభువుకి తెలుసు. అది మొక్కై కాయై పండై కాయై అందరి చేతుల్లోకి వెళ్ళేదాకా అప్పుడొచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటావు. నువ్వెవరో నేను ఎరుగను అన్నాడు. కీర్తనకాడు అంటాడు 6వ సంకీర్తన 7వ వాక్యంలో, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్న వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాప భారం, విచారము చేత అయ్యా నా కన్నులు గుంటలు అయిపోయినాయి ప్రభువా, విచారం చేత నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు ప్రభువా, విచారం చేత నా పాప భారం చేత నా హృదయం అంతా భారంగా ఉంది ప్రభువా. కీర్తనకాడు అనేకమైన సార్లు తన యొక్క కీర్తనలు రాస్తున్నాడు. దేనికది నీకు విచారం అంటే పాప భారం. పాప భారం. నేనేం చేశానండి పాపం? నేనేం చేయలేదండి పాపం. ప్రార్థనకి ఆలస్యంగా రావడం కూడా పాపమే ఏమండి? ఆజ్ఞ అతిక్రమమే. ఇక్కడికి వచ్చి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నిదానంగా నీరసంగా వస్తే నిదానంగా నీరసంగా నీకు దీవెనలు ఇస్తాడు దేవుడు. ఆతృతగా ఏమండి ఆశతో దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆయన కూడా నీ పట్ల ఆసక్తి కలిగి ఆయన్ని కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పాపం మనం అనుకుంటాం కానీ ఇది మన జీవితాలని పతనం చేయడానికి ఇది మనకు విచారం కలగజేస్తూ ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. చేసిన తర్వాత అది ఎవరికైనా తెలిసిన తర్వాత అబ్బో ఇక దాని జీవితాంతం భరించాలి. కేవలం ప్రభు ఒక్కడే దానికి ప్రాయశ్చిత్తం చేయగలడు.
నేను ఆ పాపాన్ని కొట్టివేశాను. నేను నా రక్తము చేత వెల చెల్లించాను. నేను తుడిచివేశాను నీ పాప భారాన్ని. నువ్వు భయపడబాకు. నేను నీ యొక్క పాపాన్ని కడిగి వేశాను. నీ పాపం ఎలాంటిదైనా సరే నేను దాన్ని తొలగించాను. నువ్వు బాధపడబాకని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి వేళ మన పాపంలో ఎటువంటివైనా సరే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇలా పాపం చేశానయ్యా అని నువ్వు ఒప్పుకుంటే నీ హృదయంలోంచి భారం అంతా తొలగించి ప్రభు పాపానికి ప్రాయశ్చిత్తం నీకు ఇచ్చి ఆయన నీ విచారాన్ని కొట్టివేస్తాడు. దేవుని స్తోత్రం. దేనికని మానవుని యొక్క జీవితానికి విచారం వస్తుందంటే పాప భారం, పాపాన్ని బట్టి విచారం వస్తుంది. పాపం చేసిన వాడి జీవితంలో సంతోషం ఉండదు. పాపం చేసేంతసేపు సంతోషం ఉంటుంది. పాపం చేసేసిన తర్వాత అంత విచారమే. జీవితం అంతా కూడా విచారమే. ఆ పాప భారం మాటి గుర్తుంచి వేదన చెందుతూ జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఈ రాత్రి వేళ ఆ పాపాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకొని, ప్రభువా నా పాపాన్ని కడుగయ్యా, నన్ను పవిత్రంగా చెయ్యయ్యా అని ఆ పాప భారాన్ని దేవుని సన్నిధిలో పెడితే, దేవుని పాదాల దగ్గర పెడితే ఆయన యొద్ద క్షమాపణ మనకు దొరుకును అన్నాడు కీర్తనకారుడు 130 సంకీర్తనలో. ఆయన యొద్ద మాత్రమే మనకి విమోచన కలుగును. అది ఎటువంటిది? సంపూర్ణమైన విమోచన. ఆయన యొద్ద మనకి సంపూర్ణమైన విమోచన కలుగుతుందండి. మానవుడు ఎవడు నిన్ను పాపం చేసినప్పుడు క్షమించడు. ఎవరు క్షమించలేరు మానవులు. కానీ ప్రభు మాత్రమే సంపూర్ణమైన విమోచన ఆయన యొద్ద జరుగుతుంది మనకి. ఈ రాత్రి వేళ విచారం మానవుడికి ఎందుకు కలుగుతుందంటే పాప భారం మానవుల్లో ఉన్నప్పుడు విచారము కలుగుతుంది. మానవుడికి విచారం ఎందుకు కలుగుతుందంటే పనులు భారము ఎక్కువగా ఉన్నప్పుడు విచారం కలుగుతూ ఉంటుంది. ఎక్కడే 11 దాకా ఉండాలి అన్నాం అనుకోండి, ఉదయం అయిపోద్ది, మొఖం విచారం అయిపోద్ది. అమ్మో రేపు పొద్దున్నే అట్లు వేయాలి, భవానీపురం వెళ్ళాలి అంటే విచారం. పనుల భారం వల్ల మానవుడికి ఏమొస్తుందంటే రేపు ఉన్న పనులు ఈరోజు మనకి జ్ఞాపకం వచ్చి విచారం కలుగుతూ ఉంటుంది. ప్రభు వారు వెళ్ళారు మార్తా మరియా ఇంటి దగ్గరికి. చదవండి ఆ మాటలో, లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వాక్యంలో. లూకాసు వార్త 10వ అధ్యాయం 41, 42 మాటలు చదవండి. అందుకు ప్రభు, మార్తా మార్తా నీ అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితానికి ఉత్తమమైనది ప్రభువే, ప్రభు యొక్క వాక్యమే, ప్రభు యొక్క సన్నిధే, ప్రభు యొక్క సహవాసమే. ఇది మన జీవితానికి చాలా ఉత్తమమైనది. దీనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. నీ పనుల భారం అంతటిని యెహోవా మీద మోపము, ఆయన సమస్తాన్ని పిలుస్తాడు. దేనికి మనం భయపడ్డాం? కీర్తనకారుడు అంటున్నాడు 55:22లో, నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీ అక్కర తీరుస్తాడు, ఆయన నీ అవసరాలు తీరుస్తాడు. మనం పూనుకుంటే, మనం చేద్దాం అనుకుంటే ఏం చేయలేము మనం. మన ప్రయాణం ఏమైపోతుందంటే గాలి వస్తున్నప్పుడు, వాన వస్తున్నప్పుడు ఎట్లా ఆగిపోతామో అట్లా ఆగిపోతూ ఉంటాం. దేవుడు పూనుకుంటే, మీరు ధైర్యం కలిగి పూనుకొనుడి, నేను కార్యం చేస్తానంటాడు హగ్గైలో. మనం పూనుకోవాలి, దేవుడు కార్యం చేస్తాడు మన పక్షాన. ఈ రాత్రి వేళ నీ పనుల భారం అంతా కూడా దేవుని మీద మోపు. ముందు ప్రాముఖ్యత ప్రభువుకి. ఏ పని పూనుకున్నా సరే, ఏ ప్రయత్నం పూనుకున్నా సరే, ఏ పోరాటంలోకి నువ్వు వెళ్తున్నా సరే, ఏ సహవాసంలోకి, ఏ సన్నిధిలోకి నువ్వు వెళ్తున్నా సరే, ముందు ప్రభువుకి సహవాసంలో ఎక్కడ ఏ కొత్త చోటికి వెళ్తున్నా సరే ముందు ప్రభుకి మనం ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళడం మనం అలవాటు చేసుకోవాలి. మన పని దేవుని సన్నిధికి అప్పచెప్పాలి. అంజులు చక్కగా షాప్ తీయగానే నువ్వు నుంచున్నా సరే నీకు ఇవ్వడం ఏది మాగు అని మొత్తం వాడు ఊడ్చి ఆ దూపాన్ని వేసి తిప్పి ఆ మూలన పెట్టి, ఆ తర్వాత దానికి దండం, దీనికి దండం, దీనికి దండం, దాని దండం, గల్లాకి దండం,
ఏమండి ఆ యొక్క ఏం చేయి తక్కిన తూకాలకు దండం, ఆ పనిముట్లు దండం అన్నీ పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఏం కాదు చెప్పు నీకు అంటాడు. ఇంతసేపు నువ్వు అక్కడ నుంచోవలసిందే. మరి మనమైతే ఆచి మక్కలతోనే పరిగెడతారు మన వాళ్ళు. ఏమండి పట్టుకొని ఏంటి అన్నీ పట్టుకొని పరిగెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాతే నోట్లు వేస్తారు. ఇది యాపల్లో మొహం పొల్లో ఏదోటి. అసలు ప్రార్థన కూడా చేయకుండా పరిగెత్తుతారు. నీ పనులు ఎలా సఫలపడతాయి? అయ్యా మా చేతి పనిని మా కొరకు స్థిరపరచుము, మా చేతి పనిని మా కొరకు స్థిరపరచుము అంటున్నాడు కీర్తనకాడు 90 కీర్తన. ఎలా స్థిరపరుస్తాడు ఆయన మీద నువ్వు వేయకుండా? ఓ మార్తా నీవైతే అనేకమైన పనుల భారం చేత ఓ విచారముతో నువ్వు తొందరపడుతున్నావు. మరియ ఉత్తమమైన దాన్ని కోరుకుంది. ఈ రాత్రి వేళ నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఓ ఉత్తమమైన దేవుణ్ణి, ఉత్తమమైన దేవుని వాక్యాన్ని, ఉత్తమమైన దేవుని యొక్క సన్నిధిని, ఉత్తమమైన దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కోరుకుంటే ఈ దేవుడు నీకు ఆశీర్వాదం. దేవుడు కాకుండా మన జీవితంలో దేనికి మనం ప్రాముఖ్యత ఇచ్చినా అది విగ్రహారాధన అయిపోతుంది. ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడు బాగా ధనవంతుడు. అతని కారు ఇతను తోలుతాడు. ఆ డ్రైవరు లోపల కారులో కూర్చోనగానే, యజమానుడు కూర్చోగానే ఈ డ్రైవర్ చేసే పని ఏంటంటే, ప్రభువా అయ్యా క్షేమంగా నన్ను నా యజమానుడిని గమ్యాన్ని చేర్చేయ్యా, ఆమెన్ అనుకొని స్టార్ట్ చేసేవాడు ఇంజిన్. ఈ వెనకాల ఉన్న యజమానుడు నేను వచ్చిన వెంటనే వీడు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు, ఏం చేస్తున్నాడు వీడు అని గమనించాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం చేసేవారు నువ్వు? ప్రార్థన చేసుకున్నా సార్. ఎవరు చేసావు? యేసుక్రీస్తు ప్రభు కండి. నేను పూజ చేసుకుని వచ్చాను రా. ఏం పర్లేదు. లేదు సార్, మీ పూజ మీది మా ప్రార్థన మాది అన్నాడు. అండి మీ పూజ మీది మా ప్రార్థన మాది సార్ అన్నాడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అరే నీ భక్తి చాలా ఉందిరా అనుకున్నాడు మనసులో. ఒక వారం గడిచిన తర్వాత ఫోన్ చేశాడు ఆ డ్రైవరు. సార్ నాకు జ్వరం వచ్చింది సార్, నేను రాలేకపోతున్నాను సార్. ఏమైందిరా? జ్వరం వచ్చింది సార్, బాగా నీరసంగా ఉంది, రాలేకపోతున్నాను. సరే 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 5వ రోజు వచ్చాడు. తగ్గిపోయింది జ్వరం? తగ్గిపోయింది సార్. వెళ్దాం సార్. కారు ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? పద ఫామ్ హౌస్ పద, ఇవాళ ఖాళీగా ఉన్నాను, వేటాడాలి పక్షుల్ని అన్నాడు. సరే సార్ అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన కేసు చూశాడు. అరే ప్రార్థన చేస్తున్నావు కదా, మరి 4 రోజులు నువ్వు జ్వరంతో ఉంటే దేవుడు ఎందుకు నీ జీవితంలో జ్వరం అనుమతించాడు? దేవుడు ఎందుకు నీ జీవితంలోకి అనారోగ్యాన్ని అనుమతించాడు? ఎందుకని నువ్వు జ్వరంతో కాయిలా పడవలసిన అవసరం వచ్చింది? నీ దేవుడు నిజమైన దేవుడు అయితే మరి నేను చూడు, సంవత్సరం నుంచి నాకు జ్వరం రాలా, సంవత్సరం నుంచి నాకు ఎటువంటి అనారోగ్యం రాలా. నీ దేవుడు అంత గొప్పడైతే నీకు ఎందుకు ఇచ్చాడు జ్వరం? నీకెందుకు ఇచ్చాడు పోరాటం అని ఆ వ్యక్తిని అనేపాటికి ఏం మాట్లాడలేవు, అర్థం కాదు అతనికి. ఫామ్ హౌస్ దగ్గర తీసుకెళ్ళాడు. పిట్టల్ని వేటాడుతున్నారు అండి. ఆ యొక్క గన్నుతో కాల్చాడు పెట్టని, పైన పెట్టని. అది రెక్కల గుండా వెళ్ళి ఏమండి కొద్దిగా గాయమై కింద పడిపోయింది. ఇంకో పెట్టిని కాల్చాడు, అది పూర్తిగా చచ్చిపోయింది. ఇక యజమానుడు అరుస్తున్నాడు, రే దానికి పక్క గుండా వెళ్ళింది, పారిపోతున్న పక్షిని పట్టుకో అంటున్నాడు. చచ్చిన పక్షిని పట్టుకుంటున్నాడు ఈయన వెళ్ళి. ఆ చచ్చిన పక్షి అక్కడే ఉంటుందిరా, దాని జోలి ఎలా బాకు పారిపోతుంది సావా, ఆ పక్షిని పట్టుకో, లేకపోతే అది మళ్ళీ బలం పుంజుకొని ఎగిరిపోద్ది, దాన్ని పట్టుకో అంటున్నాడు. వెంటనే వెళ్ళి ఆ 2 పక్షులను పట్టుకొని ఆ యజమానుడు ముందు తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా ఈ చచ్చిన పక్షి ఏదైతే ఉందో అది మీరయ్యా, ఈ బ్రతుకున్న పక్షి ఏదైతే ఉందో అది నేనయ్యా. సాతాను గట్టి నీ జోలికి రాడు, ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నావు కనుక, పూర్తిగా దేవునికి దూరంగా ఉన్నావు కనుక, పూర్తిగా దేవుడి యొక్క సన్నిధికి రాకుండా ఉన్నావు కనుక నీ మీద వాడి యొక్క దృష్టి ఏమాత్రం కూడా పెట్టయ్యా. ఇదిగో బతుకున్న పక్షి ఏదైతే ఉందో ఇది నేనయ్యా, నేనిది, నన్ను ఎక్కడ పడేద్దామని, నన్ను ఎక్కడ కృంగదిద్దామని, నన్ను ఎక్కడ పతనం చేద్దామని, నన్ను ఎక్కడ ఆత్మీయంగా దేవునికి దూరంగా చేద్దామని నా మీదకు నిత్యము వాడు వలవడ్డుతూ ఉంటాడు, నిత్యము బాణాలు వేస్తూ ఉంటాడు. నన్ను పట్టుకోవడానికే వాడు వేగిరి పడుతూ ఉంటాడు. అందుకని నా మీదకే వస్తున్నాయి పోరాటాలు, నా మీదకి వస్తున్నాయి శ్రమలు, నా మీదకి వస్తున్నాయి నిందలు, నా మీదకి వస్తున్నాయి అవమానాలు.
ఈ రాత్రి వేళ నీకు శ్రమ కలుగుతుందంటే దాని యందు నువ్వు అతిశయపడు, దాని యందు నువ్వు ఆనందపడు. నా ప్రభు నాతో ఉన్నాడు. శ్రమల ద్వారా నాకు ఒక అనుభవాన్ని, శ్రమల ద్వారాగా నాకు ఒక మహిమకరమైన సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని నువ్వు అతిశయించి రాత్రి వేళ నువ్వు ఆనందపడి రాత్రి వేళ. అంటే బొగ్గుకి ఎవరైనా పరీక్ష పెడతారా? బొగ్గు తెచ్చి నిజమా బొగ్గా కాదా పరీక్ష పెడతారా? పెట్టరు. బంగారం తెచ్చి పెట్టండి చేతిలో, నిజమేనా ఇది బంగారమేనా, ఇదేది తీసుకెళ్దాం పదండి, రానంటే ఇది తీసుకెళ్దాం పదండి, ఏమన్నా బీసెన్ రోడ్డు బంగారు షాపులో దగ్గర తీసుకెళ్దాం, నిజమేనా కాదా? పరీక్ష పెట్టాలి దాన్ని బంగారం అయితే. రాత్రి వేళ నువ్వు బంగారంగా ఉంటే దేవుడు నీకు పరీక్ష పెడతా ఉంటాడు. బొగ్గు అయితే నిన్ను పరీక్ష పెడతావు, పక్కకు పోసేస్తాడు. బొగ్గు అయితే నిన్ను పనికిరావు, బొగ్గు అయితే పని పక్క పెట్టేస్తాడు. బొగ్గుని ఎవరు ఇష్టపడరు ఏమండి? ఎందుకని? అది హాని చేస్తుంది కాబట్టి. అది కాలుతన పట్టుకుంటే చేయి కాలిద్ది, ఆరిపోయిన తర్వాత పట్టుకుంటే మసి అంటిద్ది. నువ్వు పనికిరాని వ్యక్తిగా ఉంటే నిన్నెవరు పట్టించుకోడు. అదే బంగారం అంటే, బంగారంలా నువ్వు ఉంటే నిన్ను ఉపయోగించుకోవడానికి ఇష్టపడతారు. రాత్రి వేళ పనుల భారం చేత మానవుడికి విచారం కలుగుతుంది. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, మీ యొక్క విచారములన్నిటిని కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేస్తున్నాను. పోగొట్టుకున్నది ప్రభువుని అడిగితే దొరికేలా ప్రభు చేస్తాడు. పాడైపోయినది మన జీవితాన్ని దేవుని యొక్క చేతిలో పెడితే ఆయన బాగు చేస్తాడు. పాపాన్ని ప్రభు యొద్దకు వచ్చి ఒప్పుకుంటే ఆయన ప్రాయశ్చిత్తం కలగజేస్తాడు. మన పనుల భారాన్ని దేవుని మీద మోపితే ఆయన మనల్ని ఆదరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి వేళ విచారంతో ఉన్నానయ్యా నేను కూడా. విచారములు ఉన్నాయ్యా మా జీవితాల మీద. విచారముల చేత మా హృదయాలు ప్రభా కృంగిపోతున్నాయి నాయన. విచారాలు ప్రభా, అనేకమైన విచారాలు మా జీవితాల్లో కూడా ఉన్నాయ్యా. అనేకమైన శోధనలు మా జీవితాల్లో కూడా ఉన్నాయ్యా. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే నేను వేడుకుందునే ప్రభువే కాపాడునే. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. రాత్రి వేళ మన విచారాలు కొట్టివేయబడాలి. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకుందునే నన్ను కాపాడునే, వేడుకుందునే నన్ను కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా,
కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు ప్రభువా.